ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాము. మరి అలాగే ఈ నెల 2 గ్రహణాలు అంటున్నారు. ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణం అంటూ ఉన్నారు. మరి దీని తాలూకు ఇంపాక్ట్ మేషరాశి మీద ఎలా ఉంటుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు ఈ మాసం ఎదుర్కోబోతున్నారు అంటారు? 2021 సంవత్సరం ఆగస్టు మాసం మాస ఫలితాల్లో భాగంగా మనం మేషరాశి గురించి చెప్పుకుంటున్నాం. ఈ మాసం ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణము ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఈ రెండు కూడా మేషరాశికి లాభస్థానంలో చంద్రగ్రహణము, అదేవిధంగా 5వ ఇంట సూర్యగ్రహణంగా నిర్ణయించబడింది. మన భారతదేశంలో ఇవి కనిపించవు. చంద్రగ్రహణం మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. అయినా కానీ మేషరాశి వాళ్ళకు లాభస్థానంలో కాబట్టి మంచిది. లాభస్థానంలో చంద్రగ్రహణము రాహుతో కలిసి రాహుగ్రహణం జరుగుతుంది. అది పాక్షికంగా కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకు చంద్రగ్రహణం మంచిది, సూర్యగ్రహణం మంచిది కాదు. విదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి సూర్యగ్రహణము విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా గోధుమలు మరి అక్కడ వెండి సర్పాలు 2 తీసుకొని దొరికితే గోధుమలు 1 కేజీ పావు గోధుమలు తీసుకొని ఒక చిన్న రాగి, మన సూర్యగ్రహణంలో రాగి పళ్ళెం ఒక గిన్నె తీసుకుని అందులో నెయ్యి పోసి ఈ 2 సర్పాలు, చిన్న చిన్న సర్ప పడగలు 2 మునిగేట్టుగా, నేతలు మునిగేట్టుగా పెట్టి వాటిని దానం ఇస్తే మంచిది. అక్కడ ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు తీసుకునే దానం ఎవరు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు డబ్బులు పంపించి వీళ్ళ గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దానం చేయించడం మంచిది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా ఉంటే భారతదేశానికి డబ్బులు పంపించి ఆ పని నమ్మకమైన వాళ్ళు చేపిస్తే మంచిది. కాబట్టి అక్కడ వాళ్ళకు కనిపించినప్పుడు పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, ఈ దానము చేసుకోవడం చాలా మంచిది మేషరాశి వాళ్ళకు. ఇంకా చంద్రగ్రహణము పాక్షికంగా కనిపించినా కానీ వీళ్ళకి మంచిదే. అదేవిధంగా ఇంక ఈ మాసము మాస ఫలితాలకు వస్తే కుజుడు వీళ్ళకు మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. బుధుడు కర్కాటకంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవిగ్రహము వీళ్ళకు సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది. శుక్రుడు కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా కేతు 5వ ఇంట్లో లాభంలో, రాహు వ్యయ స్థానంలో శనేశ్వరుడు 28వ తారీఖున వీళ్ళకు వక్రిస్తున్నాడు శనేశ్వరుడు. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ గ్రహస్థితి చూస్తే శని వక్రారంభం అవడం మంచిది వీళ్ళకు. అంటే వెనక్కి వెళ్తున్నాడు, అంటే ఏలినాటి ప్రభావం తగ్గినట్టు లెక్క. గురువు యొక్క చూపు ఉంది శనేశ్వరుడి పైన. కాబట్టి ఏలినాటి ప్రభావము ఈయన ఈ వక్రం త్యాగం చేసే వరకు ఉంటుంది. ఒక 4-5 నెలల పాటు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి బలహీనపడింది. అదేవిధంగా రాశ్యాధిపతి కుజుడు 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్స్ చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు, బాగా హార్ష్గా చేస్తారు, వేగంగా చేస్తారు. లగ్నాధిపతి 3వ ఇంట్లో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి, చిన్న ప్రయాణాలు ఉంటాయి. అంటే 3వ స్థానం అంటే చిన్న ప్రయాణాలు, సరదాగా తిరుగుతూ ఉండడము, ఈ చిన్న పిక్నిక్లు, చిన్న ప్రయాణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి 3వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏదైనా గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళకి ఏదన్నా కాస్త ఇబ్బంది ఏదైనా అవకాశం ఉంటుంది. సోదర స్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి. అదేవిధంగా రవిగ్రహము సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు? 17వ తేదీ తర్వాత. సింహరాశిలోకి రవి రావడం మంచిదే, కానీ అక్కడ రవి కేతులు కలుస్తున్నారు. అది విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది. అదే గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. గురువు 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంటే భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది మంచిది. శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఈ లగ్నానికి సప్తమాధిపతి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. భార్యకి ఏదైనా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు అక్కడ నీచపడతాడు. సప్తమాధిపతి 6వ ఇంట్లో నీచ. అదేవిధంగా బుధుడు కూడా ఇక్కడ స్థాన మార్పు వస్తుంది కాబట్టి బుధుడు ఈ లగ్నానికి మంచోడేం కాదు, మంచి స్థానంలో ఏం లేడు, వర్రీగా అవసరం లేదు. గురువు అదేవిధంగా శని ప్రభావం తగ్గడము, రాహు లాభాలు ఉండేది మంచిది. ఆ రవిగ్రహం స్వస్థానంలోకి వెళ్ళడం మంచిది. శుక్రుడు నీచపడడం వల్ల భార్యకు అనారోగ్యం చేయడానికి కానీ అవకాశం ఉంది. ఈ సమయంలో మగవాళ్ళు వివాహ విషయాలు ప్రయత్నాలు చేయకూడదు.
భార్య కారకుడు నీచబడుతున్నాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఈ రాశి తీసుకుంటే రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు. రాశ్యాధిపతి బలం వల్ల వీళ్ళ ప్రయత్నాలు ఇతరత్ర వ్యాపారము, ఉద్యోగము ఇటువంటి ప్రయత్నాలు బాగా చేసుకోవచ్చు. ఒక్క వివాహ ప్రయత్నం మాత్రం శుక్రుడు 7వ ఇంట్లోకి తులారాశిలోకి వచ్చినప్పుడు చేసుకోవడం మంచిది. అదేవిధంగా కుజుడి పైన కేతు యొక్క చూపు ఉంది. కేతు తన తర్వాత 3వ స్థానాన్ని, తన వెనుక 11వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. విద్యాస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నత విద్యలు, లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్, లేదంటే తరగతిలో వీళ్ళు వెనకబడి ఉన్న స్టూడెంట్ అయినా కానీ ముందుకు బాగా క్లవర్గా మారడం లాంటివన్నీ బాగా జరుగుతాయి. ఇంకా మేషరాశి వాళ్ళకి సహజంగానే టాలెంట్ ఎక్కువ, దూకుడు ఎక్కువ, కొంచెం ఆలోచించుకోకుండా ముందుకు దూరే వాళ్ళు వీళ్ళు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఆలోచించి ఆచితూ అడుగు వేయడం వల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. మొత్తంగా చూస్తే ఈ రాశికి ఈ మాసం అన్ని విధాలు శుభంగానే ఉందని చెప్పచ్చు. ఒక వివాహ ప్రయత్నాలు మాత్రం ఎంటర్ అవ్వకూడదు. ఇంకా మధ్యవర్తిత్వం ఉండటము ఇలాంటివి కలిసి వస్తాయి అంటారా పార్ట్నర్షిప్లో? జనరల్గా ఇది మన జ్యోతిషం సంబంధం లేదని చెప్పాలి. ఎవరికైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మధ్యవర్తిత్వాలు, షూరిటీలు ఉండడము, హామీలు ఇవ్వడము, ఇంకొక విషయాలు జోక్యం చేసుకోవడము జ్యోతిషం సంబంధం లేకుండా ప్రమాదకరంగానే ఉన్నాయి ఇవన్నీ. దీనికి జ్యోతిషం చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో అటువంటి మధ్యవర్తిత్వంగా ఉంటే సరైన గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి సమాజం లేదు. నీకెందుకు పోరా, నీ పని చూసుకోరా అంటారు. అవసరమైతే మళ్ళీ చేతులు పట్టుకుంటారు. అంత అవకాశవంతంగా సమాజం ఉన్నప్పుడు మధ్యవర్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు నీచబడుతున్నాడు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధం లేని వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెళ్లి చూపులకు పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ పెళ్లి చూపులు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన పెళ్లి ఫిక్స్ అయిపోయినా కానీ కన్యారాశిలో శుక్రుడు ఉండగా వివాహం చేసుకోకుండా ఉండడం బెటర్. శుక్రుడు తులాలకు వచ్చిన వరకు అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవడం బెటర్. ఇది ధన నష్టం ఏదన్నా ఉంటుందంటారా ఆకస్మికంగా, లేదా ఆకస్మిక ధన లాభం ఉంటుందంటారా? ఏమన్నా ఆకస్మిక ధనలాభం, ధన నష్టం అంటే లిక్విడ్ క్యాష్ శుక్రుడు. లిక్విడ్ క్యాష్ అంటే ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ శుక్రుడు. అది పెద్ద మొత్తం అవుతుంది కదా, అది గురువు అవుతాడు. కాబట్టి లిక్విడ్ క్యాష్ కొంత నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి. అంటే మేషరాశికి 2వ ఇంటి వాడు శుక్రుడే, 7వ ఇంటి వాడు శుక్రుడే. 2వ ఇల్లు అంటే ధనస్థానము. ధనస్థానానికి అధిపతి శుక్రుడు పోయి నీచబడుతున్నాడు 6వ ఇంట్లో. కాబట్టి డబ్బులు ఏదైనా ఉంటే వీళ్ళు అప్పు ఇచ్చే తిరిగి రాదు. ఈ సమయంలో వీళ్ళు తీసుకున్న తిరిగి కట్టలేరు. ఇంకొకరు సహాయం చేసినా కానీ అంతే కథ. కాబట్టి ధనకారకులు గురు శుక్రులు, దాంట్లో గురు శుక్రుడు పోయి నీచబడుతున్నాడు కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు. ఈ సమయంలో అప్పు చేసినా అంత పెద్దగా తీరదు. కొంత ఒక 4 రోజులు అలా సర్దుకుంటే శుక్రుడు క్షేమంగా ఇటువైపు వచ్చేస్తాడు తులారాశిలోకి. అది బెటర్. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి పరిహారాలు, దైవారాధన అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? దైవారాధన తీసుకుంటే వీళ్ళకు సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత తీసుకుంటే కేతు కుజును చూస్తాడు. కేతు అంటే మనకు తల మీద వెంట్రుకలు అని అర్థం. కాబట్టి వెంట్రుకలకు మనకు రిలాక్సేషన్ ఏమిస్తుంది? దువ్వెన దానం చేయొచ్చు. ఆడవాళ్ళకైతే పెద్ద దువ్వెన ఇవ్వచ్చు, మగవాళ్ళకైతే చిన్న దువ్వెన ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల వెంటనే యూస్ చేసుకుంటారు. యూస్ చేయగానే గ్రహము వీళ్ళకి యాక్టివేషన్ అవుతుంది. అంటే యాక్టివేషన్ అంటే వ్యతిరేకత కోల్పోతే చాలు. కాబట్టి కేతువుకి దువ్వెన్లు, టోపీలు, హెల్మెట్లు దానం చేయొచ్చు. కానీ అవన్నీ రేట్ ఎక్కువ. దువ్వెన్లు ఇవ్వడం బెటరు. శుక్రుడు కూడా నీచబడ్డాడు కాబట్టి, శుక్రుడు అంటే వస్త్రం కాబట్టి, మనం వేసుకునే బట్ట శుక్రగ్రహం కాబట్టి శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి హ్యాండ్ కర్చీఫ్, వైట్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ ఒకటి, ఒక దువ్వెన 2 దానం ఇస్తా ఉంటే ఈ 2 గ్రహాల కారకత్వము వ్యతిరేకంగా పనిచేయదు. చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్ గా మేషరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్ట్ నెల విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. వీళ్ళు మరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మేషరాశి జూలై మాసం తర్వాత వచ్చే మాసం ఆగస్టు మాసం. ఆగస్టు మాసంలో రాఖీ పండుగ కూడా ఉంది. కాబట్టి వీళ్ళకి ఆగస్టు మాసం ఎలా ఉంది చూడబోతున్నాం. మేషరాశి వాళ్ళకి గురువు ఉచ్చ స్థితిలో 4వ ఇంట్లో ఉన్నారు.
ఇది శుభవార్త. ఎందుకంటే ఇంట్లో మన పరిసరాలు, చుట్టుపక్కల ఇల్లు చాలా సంతోషంగా, హ్యాపీగా, కూల్గా ఉంటాయి. మనము రిలాక్స్ అవుదాం. గురువు కర్కాటకంలోకి వచ్చేసరికి ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే రిలాక్స్ అయిపోతారు. ఐ వాంట్ టు బీ ఇన్ మై హోమ్. నేను మా ఇంట్లో ఉంటా, ఇంట్లో నుంచే పని చేసుకుంటా, ఆఫీస్లో కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. దే వాంట్ టు రిలాక్స్. యాక్చువల్గా ఇప్పుడున్న మూడ్ ఏంటంటే ఎవ్వడికి అసలు పని చేయాలని లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఈ జీవికి భూమి మీద ఒక ఎనర్జీ అనేది సైలెంట్గా వాళ్ళ లోపల ఉంటుంది. ఆ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది మన చుట్టుపక్కల. ఆ ఎనర్జీ, ఇప్పుడున్న ఎనర్జీ ఏంటంటే ఎప్పుడు లేనిది, నాకు పని చేయాలని లేదబ్బా అంటే వాడు ఆఫీస్కి కూడా వస్తాడు, కానీ పని చేయాలని ఉండదు. పని ఉంటుంది కానీ దాన్ని సీరియస్గా చేయాలని ఉండదు, చాలా కూల్గా చేయాలని ఉంటుంది. అంటే టేకింగ్ ఏ బ్యాక్ సిట్. ఇలా బ్యాక్ సిట్ అంటే ఏంటి? ఇలా ఆనుకొని కూర్చోడం, ఇలా స్ట్రైట్గా నడుము స్ట్రైట్ కూర్చోబెట్టుకొని, ఇది నా పని, ఈ టైం కల్లా ఇది పూర్తి చేయాలి, ఈ టైం కల్లా ఇది పూర్తి చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం. మామూలుగా ఇలా మనం పని చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించి నేను చేస్తున్న పని కరెక్టా కాదా, ఈ పని నేను చేయొచ్చా, ఈ పని ఇక్కడే చేయాలా, లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోవాలా, సరే పని చేస్తున్నా ఓకే, ఈ పని చేసే విధానం మారిపోవాలి. వాడు చేసే పని, ఇప్పుడు దాకా చేసే పనినే మొత్తం ఫస్ట్ స్లో డౌన్ అయిపోతుంది. అది తర్వాత కొత్త కొత్త పనులు వస్తాయి వాడికి, అది కూడా మళ్ళీ మొదలవ్వదు. అంటే అయోమయంలో ఇక్కడక్కడ ఈ పని ఆగిపోయింది, ఈ పని మొదలవ్వడం లేదు, మధ్యలో వీడికి ఏంటంటే అసలు ఏమి చేయాలని లేదు. ఇది ఒక మేషరాశికి కాదు, మొత్తం 12 రాశుల పరిస్థితి ఇదే. ఏదో ఒక రంగంలో వీడికి బ్రేక్ పడ్డది, ఇంకా అర్థం కావట్లేదు, ముందుకు వెళ్ళాలని లేదు, బేసిక్గా ఎవరికి పని చేయాలని లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏంది ఆలోచిస్తున్నాడు జనాలు, ఏం చేయాలి నేను, ఇప్పుడు చేసేది ఎలా చేయాలి, ముందు నేను ఏం చేయాలి అని. దీని అన్నిటి కారణం శని రేవతి నక్షత్రంలో ఉండడం వలన. రేవతి అంటే మోక్షం. అంటే ఏంది, ఏం చేయాలి, మోక్షం అంటే అన్ని వదిలేయడం కదా. ఇప్పుడు అలానే అనిపిస్తుంది, అబ్బా ఏమొద్దబ్బా, రిలాక్స్, చిల్, ఇది అవుదామని ఉంది. సో తర్వాత సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నాడంటే చాలా చేద్దామని, ఏదో ఒకటి చేద్దామని వీళ్ళకి అది ఉంది, ఒక సోల్ లెవెల్ పర్పస్ ఉంది వీళ్ళకి. చాలా లేట్ డౌన్ ఉన్నారు, వెనకాల ఉన్నారు, కానీ ఏదో ఒకటి చేద్దామని లోపల అనుకుంటున్నారు. ఆ థాట్ నడుస్తుంది వీడికి, మేషరాశి వాళ్ళకి. 2వ ఇంట్లో కుజుడు, బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికైతే వాళ్ళ జాతక చక్రంలో మేషరాశిలో కొన్ని గ్రహాలు ఉన్నా, లేకపోతే వాడే మేషరాశికి చెందినవాడైనా, ఈ 2 మీకు ఒకవేళ చెల్లితే ఇవన్నీ మీకు ఇంపాక్ట్ అవుతాయి. సో తర్వాత రాహు కేతు మనం తీసుకుంటే 5-4 యాక్సిస్లో ఉన్నారు. 5-11 యాక్సిస్ ఏంటంటే ఒక పక్క రిలాక్సేషన్, ఒక పక్క మానిటరీ గెయిన్. అంటే రిలాక్స్ అవుతూ డబ్బుల గురించి ఆలోచించడం, మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, మన శాలరీ ఎలా పెంచుకోవాలి, అంటే ప్లానింగ్, వీడిని కలవాలి, వాడిని కలవాలి, ఈ ప్రపంచాన్ని ఇది చేసేయాలి, నేను ప్రపంచానికి అధిపతిని అయిపోవాలి, ఎదగాలి, నేను ఎదిగి సాధిస్తా, సింహాసనం మీద కూర్చుంటా, కిరీటం పెట్టుకుంటా, అంటే కొంచెం నడుస్తుంది వెనకాల, బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ నడుస్తుంది మేషరాశి వాళ్ళకి. బేసిక్గా ఆలోచిస్తున్నాడు, బేసిక్గా వీడు అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయి విషయం అని చెప్పాను, ఇప్పటికి వీడు స్టార్ట్ చేసుకుంటే కార్తీక మాసంలో పెళ్ళి అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఒకవేళ పెళ్లి యోగం ఉంటే. కానీ ఆ లవ్ జోన్లో ఉన్నాడు. వృత్తి వ్యాపారాల పరిస్థితి అసలు అన్నీ ఆగిపోయి ఉన్నవి నడుస్తున్నాయి, కానీ అన్ని డీలా పడిపోయి ఉన్నాయి. అంటే రెడీగా ఉన్నాడు, కానీ వీడు
స్టార్ట్ చేయట్లా, ఆలోచిస్తున్నాడు. ఇంకో నెల ఆగుదాం, ఇప్పుడు ఏ నెల ఇది? ఆగస్ట్ తర్వాత ఏమొస్తే సెప్టెంబరా, అక్టోబర్, నవంబర్లో మొదలెడదాము. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు వీడు, ప్లాన్ వేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, లెక్కేస్తాడు. ఏదో మంచి అవకాశం రావాలి కదా, అప్పుడే కదా ఇన్వెస్ట్ చేసేది. తప్ప అవకాశంలో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం బూడిద పాలైపోతుంది. సో వీడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నవంబర్లో ప్లాన్ చేస్తాడు. సో ఈస్ రిలాక్సింగ్ టైం. ఇది వ్యాపారం విషయాలు, ఉద్యోగాలు అలానే ఉంటాయి, మారే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. సరే, ఉద్యోగ వ్యాపారాలు అయిపోయి, పెళ్లి ప్రేమలు అయిపోయి, ఆరోగ్యంకి ఏమి ఇబ్బంది ఉండదు. సూర్యుడు 3వ ఇంట్లో విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తాడు మేషరాశి వాడు, ఫుల్ స్కేల్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఫిట్నెస్లోకి వెళ్తాడు, మళ్ళీ జిమ్ జాయిన్ అవుతాడు, మళ్ళీ క్యాలిస్థెనిక్స్ చేస్తాడు, మళ్ళీ టైకాండో చేస్తాడు, మళ్ళీ బాక్సింగ్ చేస్తాడు, మళ్ళీ ఆడవాళ్ళైతే డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఆ కథక్ అంటారు కదా ఏదో ఉంటుంది అది, అవి జాయిన్ అవుతారు. దాని కూచిపూడి ఏవేవో ఉంటాయి. కొంతమంది సింగింగ్ కూడా చేస్తారు. అంటే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో వాడు దానికి పోతాడు కదా. ఇప్పుడు ఒకసారి సింగింగ్లో ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇక జీవితాంతం ఆ సింగింగ్ చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవాలి, అంతే కదా. అంటే బేసిక్గా ఏవైతే మానుకొని ఉన్నారో అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు మేషరాశి వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే బాగుంది. చిన్న రెమెడీ కూడా శబ్దం వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి అది 4వ ఇంట్లో పడడం వల్ల వీడికి ఇంట్లో కూర్చోవాలని ఉంది. కొంతమంది మాల్కి వెళ్ళాలని ఉంటుంది, కొంతమంది ఆఫీస్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. వీడికి ఏంటంటే ఇంట్లో కూర్చోవాలని ఉంది. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు వీడు, మేషరాశి వాడు. తర్వాత శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వలన విలాసాలు, భోగాలు. అక్కడికి వెళ్ళాలి, మాల్కి వెళ్ళి నేను ఫ్రాంకీ తినాలి, మాల్లో నేను చాకో నట్ ఐస్ క్రీమ్ తినాలి, కొత్తవి ట్రై చేయాలి, బర్గర్ తినాలి, నేను కేఎఫ్సీలో, మెక్డీలో కాఫీ తాగాలి, అనుభవిద్దామని. సమ్ రిక్రియేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, అంటే బయటకు వెళ్ళాలి, చిల్ అవ్వాలి. బేసిక్గా ఇది ఉంది వీడికి. పని చేద్దామని మేషరాశి వాడికి అది అస్సలు లేదు. ఒక అమ్మాయి జీవితంలో వస్తే బాగుంటుంది, వచ్చే ఛాన్స్ కూడా, అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడు అప్రోచ్ అవ్వడమే లేట్. చాలా మంది అప్రోచ్ అవ్వక అలా ఉండిపోతారు, మిగిలిపోతారు. కానీ ఎవరైతే అప్రోచ్ అవుతారో మేషరాశిలో వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. రెమెడీ ఏంటంటే, గురువు కర్కాటకంలో ఉచ్చ స్థాయిలో ఉన్నారు నవంబర్ 2వ తారీఖు వరకు అనుకుంటా. కాబట్టి ఈ సమయంలో శ్రీ గురు దత్త, జయ గురు దత్త ఎవ్రీ థర్స్డే వెళ్ళి చేస్తే మళ్ళీ 12 ఇయర్స్ దాకా గురువు ఉచ్చ స్థితిలోకి రాడు. ఈసారి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ రాడు. సో మళ్ళీ 12 ఇయర్స్ తర్వాతనే. సో ఇంత పవర్ఫుల్గా మళ్ళీ ఒకసారి వస్తాడు, అలా వచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఉన్న ఇంపాక్ట్ మళ్ళీ ఉండదు. ఫస్ట్ టైం ఉన్న ఇంపాక్ట్ వేరు, మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత. కాబట్టి ఇప్పుడు శ్రీ గురుదత్త, జయ గురుదత్త, గురువులకు నమస్కారం, ఆశీర్వాదం తీసుకోవడము, ఏదైనా చేయగలిగితే ఇప్పుడు ఎవరికైనా మన గురువులకి రుణపడి ఉండడం, వంగి దండాలు పెట్టడం. ఇప్పుడే నవంబర్ 2 దాటిందంటే మళ్ళీ ఫలితం ఉండదు. ఇప్పుడున్న ఫలితం మళ్ళీ 12 సంవత్సరాలు దాకా ఉండదు. ఇప్పుడు చేసుకుంటే గురువులకి, దేవుడికి, అక్కకి, అన్నకి, నాన్నకి, అమ్మకి, బాబాయ్కి, ఎవరికైనా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో బేసిక్గా వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటే, పాదాభివందనం చేస్తే అద్భుతం. దీని మించిన రెమెడీ లేదు. ఈ రెమెడీ ఇప్పుడే నవంబర్ 2 వరకు, మళ్ళీ తర్వాత పనిచేయదు. చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడుకున్నంత ఎఫెక్ట్ మళ్ళీ ఎప్పుడు రాదు. అన్నిటికన్నా పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే, గో అండ్ టచ్ ద ఫీట్ ఆఫ్ శ్రీ గురుదత్త, జై గురుదత్త. టెంపుల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ ట్రై. చాలా బాగుందండి మేషరాశి. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతున్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్ట్ నెల విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా వరించబోతున్నాయి వెళ్ళినాయి? మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇప్పుడు
వీళ్ళకుండే గ్రహస్థితి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 3లోకి వెళ్తున్నాడండి. ఈ ఆగస్టు మాసంలో 3వ తేదీ నుంచి కుజుడిని కలుస్తున్నాడు. ఆ కుజుడు బుధుడు కలిసి ఒక 3 రోజులు ఉంటాడు, కానీ ఒక వారం రోజులు ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని, ఎందుకంటే కుజ నక్షత్రం మీద ప్రయాణం కాబట్టి. అదేవిధంగా రవి గురువులు కలిసి ఉన్నారు కర్కాటక రాశిలో. ఆ రవి 15వ తేదీ నుంచి మనకి 15 ఆగస్టు నుంచి కేతువుని కలుస్తున్నాడు. దీనివల్ల ఒక రకమైన యోగం ఏర్పడుతుంది. శుక్రుడు నీచపడుతున్నాడు వీళ్ళకి, 2-7 అధిపతి. సో కన్యారాశిలోకి వెళ్తున్నాడు. కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక చంద్రుడైతే 12 రాశులు తిరుగుతాడు, తెలిసిందే. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మేషరాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశినాథుడు ఎప్పుడైతే 3వ భావంలోకి వెళ్తున్నాడో ఫస్ట్ వీక్ కొంచెం వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేసే విషయంలో కావచ్చు, కొంతమంది కమ్యూనికేట్ చేసే విషయంలో కావచ్చు, మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఈ నెలంతా కూడా ముఖ్యంగా కుటుంబాధిపతి, సప్తమాధిపతి శుక్రుడు 6వ భావంలో నీచబడుతున్నాడు. అందుకని వీరు కొన్ని విషయాల్లో పర్టికులర్గా, ఎందుకంటే 6వ భావంలో శుక్రుడు ఉండగా కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి, ఇదేంటంటే స్త్రీలతో అనవసరమైన ఘర్షణ, వివాహ సంబంధించిన విషయంలో, ఎందుకంటే శుక్రుడు 6వ అధిపతి, 6వ స్థానంలో ఉన్నాడు, 7వ అధిపతి, 2-7వ అధిపతి కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 6లో కానీ 8లో కానీ లేకపోతే 11లో కానీ మంచివాడు కాదు అక్కడ. కాబట్టి మేషరాశి వారు ఈ నెల వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వాటి జోలికి వెళ్ళకూడదు. స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతాయనుకునే జోలికి వెళ్ళకూడదు. ఇక 4వ భావంలో రవి గురువులు ఉన్నారు. ఇది ఒక యోగం చెప్పాలంటే, దీన్ని చెప్పాలంటే జీవాత్మ సంయోగము అంటారు. జీవాత్మ సంయోగం 4లో ఉంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడం ఇస్తుంది. కానీ ఇక్కడ గురువు కొంత అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, మౌఢ్యమి దోషంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఎలాగో ఎల్నాడ్స్ ఒకటి నడుస్తుంది కాబట్టి, 12వ భావంలో శని ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, కానీ షార్ట్ టర్మ్ పనికిరాదు ఇక్కడ. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జీవాత్మ సంయోగం రవికేతువులు, రవెల్లి వదిలేసి కేతువుతో కనెక్ట్ అవుతాడు మళ్ళీ 15-16వ తేదీ నుంచి దాదాపుగా. దానివల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఉపాసన చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి మంచిదే చెప్పాలంటే. కాకపోతే వీళ్ళ యొక్క సంతానాన్ని, అంటే ఈ మేషరాశి వారి యొక్క సంతానాన్ని దూరంగా పంపించడం, విదేశాలకనో లేకపోతే వేరే చదువు కోసం హాస్టల్లో వేయడము, ఇలాంటి ఫలితాలు వస్తాయంటే వీళ్ళకి. సో ఇలాంటివి జరుగుతాయి వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి మారాలి. ఎంత వీళ్ళు వేరే ప్రాంతానికి మారితే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధించిన అంశంలో పర్టికులర్గా ఇక బిజినెస్ చేసేటువంటి వారికి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి లాభంలో రాహు ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ధన నష్టం ఏదైనా సూచిస్తున్నా గురుగారు? మీకు ఇందాక చెప్పింది అదే కదా, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని చెప్పాను, స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఫైనాన్స్ కారకుడు 6th హౌస్లో నీచపడుతున్నాడని చెప్పాను కదా. అప్పులు ఇచ్చే విషయంలో మధ్యవర్తిత్వాలు ఉండడం చేయకూడదని చెప్పాను కదా. అసలు వీళ్ళు ఈ మంత్ అప్పు జోలికి వెళ్ళకూడదు చెప్పాలంటే. వెళ్ళారు అంటే ఇబ్బంది అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ కోసం వేరే ప్రాంతాలకు మారుతూ వేరే ప్రాంతాలకు వెళ్ళడమే మంచిది వీరికి. శత్రువుల పరిస్థితి ఏంటంటారు? స్త్రీలు శత్రువులు అవుతారండి. ఆడవాళ్ళ ద్వారా శత్రుత్వాలు ఏర్పడ్డము, ఆడవాళ్ళకి, పురుషులకనే కాదు, స్త్రీలకైనా పురుషులకైనా కొంచెం స్త్రీల ద్వారా శత్రుత్వాలు ఏర్పడ్డము, లేకపోతే వాహనం మూలంగా కొన్నిసార్లు శత్రుత్వాలు ఏర్పడటము. నువ్వు బండి అడిగితే ఇవ్వలేదనో, లేకపోతే ఇల్లు కట్టుకుని ఉంటే పక్కోడు వచ్చి, ఇప్పుడు మనం ఇల్లు కడుతూ ఉంటాం, పక్కోడు వచ్చామంటాడు మీరు మీ నీళ్ళన్నీ మా ఇంట్లో పడుతున్నాయి అంటారు, లేకపోతే మీ సిమెంట్ పడుతున్నాయి అంటాడు, ఏదో ఒకటి. కాబట్టి ఈ వాహనము, గృహము, స్త్రీ మూలకంగా వచ్చే శత్రుత్వాలు, లేకపోతే అప్పు ఇవ్వడం ద్వారా శత్రుత్వాలు ఏర్పడటం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అప్పులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ దూరంగా ఉండడం మంచిది ఈ నెలలో. వీళ్ళు టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందంటారా? ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము, ఈ నెల జరిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటే ఏదన్నా టర్నింగ్ పేరు రావడానికి మంచిదండి చెప్పాలంటే. ఇది జీవాత్మ సంయోగం 4th హౌస్లో ఉంది కదా, దాన్ని హౌస్ ఏమంటారంటే 4th హౌస్ అనేది మనకి శీలస్థానం అంటారు, అదొకటి మంచిది. రెండోది ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి మంచి టర్నింగ్ పాయింటే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ధైర్యంగా మాట్లాడినందుకు నాకు టర్న్ అయింది అంటుంటాను చూసాను, అలాంటి వాటికి మంచిది. కాకపోతే ఫస్ట్ వీక్లో మాత్రం ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం అది ఘర్షణగా మారుతుంది, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఈ గోల్డ్ మీద అది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే కరెక్ట్ ఇప్పుడున్న కండిషన్లో చెప్పాలంటే. ఆఫ్టర్ 15th 16th తర్వాత చేసుకోవచ్చు ఈ మాసంలో కావాలంటే. ఇక పక్క వాళ్ళ ఏడుపులు బాగా తగులుతున్నాయి, నరఘోష నరదిష్టి ఉందనుకుంటే వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు గురుగారు? ఎప్పుడు కూడా నరదిష్టి కానీ నరఘోష కానీ ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ కనుక వీక్గా ఉంటే జరుగుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ వీక్గా ఉంటేనే నరఘోషలు నరదృష్టిలు బ్లాక్ మ్యాజిక్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా గాలి దులి తగలడం కానీ జరుగుతుంది. అలా లేని పక్షంలో జరగదు. సో ఒకవేళ ఎవరికైనా అలా జరుగుతుంది అనుకునే వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. ఇక విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. గణపతి యొక్క ఆరాధన చేయడము, తీపి చపాతీలు అంటే చపాతీ నూనెలో వేయకుండా నార్మల్గా కాల్చిన చపాతీకి తేనె పూసి ఒక 3 చపాతీలు గోవు గనక తినిపించినట్లయితే చాలా మటుకు తగ్గుతుంది. శ్రీమాత్రే నమః అనే మంత్రం అనుక్షణం అనుకుంటుంటే స్త్రీల ద్వారా వచ్చే ఇబ్బందులు రావు. స్త్రీ శాపం అంటారు చూసారా, గోచారంలో వీళ్ళకి ఇప్పుడు స్త్రీ శాపం యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి 6th హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, శుక్రవారాలు ప్రధానంగా వీళ్ళు స్త్రీలతో జోక్స్ చేసే విషయాల పట్ల మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శనివారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. శనివారము శుక్రవారము వీలైతే శనిగ్రహం దగ్గర శనివారము, శుక్రగ్రహం దగ్గర శుక్రవారము దీపారాధన చేస్తూ గోవులకు బెల్లం కూడా తినిపించినట్లయితే ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది వీరికి. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.